మనం ఇరుముడి కట్టేటప్పుడు కోకోనట్స్ లోపల ఆవు నెయ్యి పోసుకొని వెళ్తారు. దానికోసం మనకి లోపల ఉన్న వాటర్ మొత్తం తీసేస్తారు అనమాట. తీసేసి పైన మొత్తం నీట్గా సాఫ్ట్గా చేసేసి దాని తర్వాత దాంట్లో ఇలా గ్లాస్తో ఆవు నెయ్యి పోస్తారు. ఆవు నెయ్యి పోసేసి మొత్తం సీల్ చేసేస్తారు అనమాట. సో ఇంకా అది మన ఇష్టము. మనం ఎన్ని కోకోనట్స్ తీసుకెళ్తాం, కొంతమంది ఒకటే తీసుకెళ్తారు, కొంతమంది 3 తీసుకెళ్తారు, కొంతమంది 5 తీసుకెళ్తారు. దాన్ని బట్టి మనం ఎన్ని కోకోనట్స్ అయితే అన్ని కోకోనట్స్ని అలా పైన మొత్తం హెయిర్ లేకుండా సాఫ్ట్ చేసుకొని రావాలన్నమాట. వస్తే ఇక్కడ టెంపుల్లో ఇరుముడి కట్టే టైంలో ఈ ప్రాసెస్ అనేది చేస్తారు. మనం ఆ సీల్ చేసిన కోకోనట్స్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బ్యాగ్స్లో వేసి కట్టేస్తారు. కట్టేసి అవి మొత్తం కలిపి ఒక పెద్ద బ్యాగ్లో వేస్తారు అనమాట. సో ఇంకో కొన్ని బ్యాగ్స్లోనేమో బియ్యం మోస్తారు, కొన్ని బ్యాగ్స్లోనేమో కోకోనట్స్ వేస్తారు. వేసి మొత్తం కలిపి మళ్ళీ ఒక పెద్ద బ్యాగ్లో వేస్తారు అనమాట. ఈ బ్యాగ్లో ఆ బ్లాక్ కలర్ బ్యాగ్ ఏదైతే ఉందో అది ఇరుముడి సామాను కొనేటప్పుడే అదే షాప్స్లలో దొరుకుతాయి. ఒక సైడ్ ఏమో కోకోనట్స్ వేస్తారు, ఒక సైడ్ ఏమో బియ్యం మోస్తారు అనమాట. అంటే మన అనుకున్న వాళ్ళు లేకపోతే దగ్గర వాళ్ళు మొత్తం ఆ బియ్యం మోస్తారు. అండ్ ఇది ప్రగతి నగర్లో ఉన్న టెంపుల్. సో ఇక్కడ కూడా ఆ 18 మెట్లు గోల్డ్ కలర్లో ఉంటాయి అనమాట, గోల్డెన్ మెట్లు లాగా. అండ్ ఇక్కడ నుంచి అయితే మరి నేనైతే చూడలేదు ఏ స్వామిలో ఎక్కడం దిగటం, కానీ మేబీ వేరే ప్రాసెస్ లేకపోతే వేరే పద్ధతులకి ఇది వాడతారు కావచ్చు. ఇరుముళ్ళు. సో ఇరుముల కోసమని ఇక్కడ ప్రగతి నగర్ దగ్గర ఒక టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఇరుములు చేసుకొని ఇక్కడ నుంచి మనం శబరిమల యాత్ర స్టార్ట్ చేస్తాం. ఈ టెంపుల్ వచ్చేసి ఇది ప్రగతి నగర్ చెరువు అనమాట. ఈ ప్రగతి నగర్ చెరువుకి ఇటు సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద నుంచి వస్తే ఈ 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటేమో అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకొకటి అయ్యప్ప స్వామి మాత్రం అయిపోయింది. ఇది అక్కడ మనం ఆ రోడ్డు మీద నుంచి చూసినా కానీ తెలుస్తుంది. ఈ కనిపించే రోడ్డు ఉంది కదా చెరువు మధ్యలో, అది లెఫ్ట్ సైడ్కి వెళ్తే జేఎన్టీ వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తే బాచుపల్లి వెళ్తుంది. సో టువర్డ్స్ జేఎన్టీ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది టెంపుల్. సో అంతే, ఇరుముళ్ళు అయితే అయిపోయినాయి. ఇక్కడ ప్రాసెస్ మొత్తం చూసారు కదా, మొత్తం తీసాము అంటే కుదిరినంత. ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసేసి స్టార్ట్ అవడమే. ఇంకా 2:30కి సికింద్రాబాద్ జంక్షన్ ట్రైన్. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇంకా ట్రైన్ ఎక్కేసి రేపు ఈవినింగ్ రేపు మధ్యాహ్నం అవుతుందంట. చెంగనూరులో దిగి అక్కడ నుంచి పంబ వరకు బస్సు. సో ఇంకా అక్కడ నుంచి మన చిన్నపాదం ద్వారా ట్రెక్ చేస్తాం అనమాట. టెంపుల్లో మనకి పీఠం లేని స్వాములు ఇక్కడ ఉండి పూజ చేసుకుంటారు. సో వాళ్ళ కోసం పడుకోవడానికి, తినడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లాస్ట్లో ఇరుముడు ఉంది కదా, ఇరుముడు తీసుకొని ఆ మెట్ల మీద నుంచి రివర్స్ తిరిగి వస్తారనమాట. ఇట్లా వెనక్కి తిరిగి నడుచుకుంటూ కిందకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోతారు. ఇంకా నేను దిద్దాం అనుకున్నా, ఈ గంటలు తీసుకుని వచ్చేసరికి దిగేశారు మా స్వాములు. రివర్స్ దిగి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వస్తారు. సో ఫైనలీ అయితే మనం స్టేషన్కి రీచ్ అయిపోయాము. మా ట్రైన్ 2:30కి అయితే మేము 1:15, 1:16కి వచ్చేసాము. ఇంకా వచ్చేసి అంటే ట్రైన్ రెడీగా ఉందన్నమాట. స్టార్టింగ్ స్టేషన్ మన సికింద్రాబాద్ నుంచే. సో మన లగేజ్ మొత్తం పెట్టేసి ఇంకా తిరుగుతున్నాం. అండ్ ఈ ట్రైన్ కూడా మొత్తం ICF కోచెస్ అనమాట. సో నీట్గానే బాగుంది. ట్రైన్లో కూడా మొత్తం మ్యాక్సిమం స్వాములే ఉన్నారు అనమాట, 90%. అండ్ ఆ ఇరుముళ్ళు కింద పెట్టకూడదు కాబట్టి వాళ్ళకి ఎలొకేట్ చేసిన బర్తులలో ఒక బర్త్ మీద పెట్టుకొని మిగతా బర్తులలో అడ్జస్ట్ అవుతారు. సత్తెనపల్లి అయితే క్రాస్ అయింది. టైం వచ్చేసి 6-7 అవుతుంది. వాటర్ ఏమో కొన్ని కోచెస్ లో రావట్లేదు, కొన్ని ఇట్లా వస్తున్నాయి. వచ్చేసి 6:44 అవుతుంది. అండ్ ఇప్పుడు గుంటూరు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. మాకు మధ్యలో వాటర్ అయితే ఏం లేవు ఫెసిలిటీస్ వాష్రూమ్స్లలో. దానికి గ్రీవియన్స్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు కాల్ చేశారు అనమాట.
ఇట్లా గుంటూరులో షెడ్యూల్డ్ ఫిల్లింగ్ ఉంది, చేస్తామని. ఓకే, ఇప్పుడు వరకు అయితే నైట్ మేము పడుకున్న టైంకి అయితే ఆంధ్రాలోనే ఉన్నాం. ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి కేరళ ఎంటర్ అయిపోయాము. సో దానివల్ల మనం ఎటు చూసినా కానీ మొత్తం గ్రీనరీ ఉన్నాయి అనమాట. ఆ చెట్లు మొత్తం సీనరీస్ చాలా బాగున్నాయి. కనిపించేది వచ్చేసి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అనమాట, కొచ్చి ఎయిర్పోర్ట్. సో ఫ్లైట్స్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈ కొచ్చిలో దిగి ఇక్కడ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ కానీ లేకపోతే బస్సెస్లో కానీ వెళ్ళొచ్చు. ఈ కొచ్చిన్లో అయితే రైల్వే స్టేషన్ లేదు, ఓన్లీ ఎయిర్పోర్టే ఉంటుంది. అంటే లేకపోతే మా ట్రైన్ ఆగలేదో నాకు తెలియదు, కానీ రైల్వే స్టేషన్ అయితే కొచ్చిన్ నేను చూడలేదు. సో ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి. కొట్టాయంకి అయితే దగ్గరకు వచ్చాము. యాక్చువల్లీ ఆన్ టైం వరకే వచ్చింది నైట్ వరకు. సో మార్నింగ్ నుంచి చూస్తే 20 మినిట్స్ 30 మినిట్స్ 1 అవర్ అట్లా డిలే చూపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆన్ టైం తీసుకొస్తున్నాడు. అంటే గ్యాప్ దొరికినప్పుడల్లా అసలు గట్టిగా కొడుతున్నాడు. మా ట్రైన్లో ఉన్న స్వాములు మ్యాక్సిమం కొట్టాయంలో దిగిపోతారంట. మేమేమో చెంగనూరులో దిగుతాము. చూపిస్తా కొట్టాయం చెంగనూరు స్టేషన్ ఇవాళ ఎలా ఉందో. ఇవాళ డేట్ వచ్చేసి 26th నవంబర్. అసలు కేరళ ఎంటర్ అయినప్పటి నుంచి మంచి గ్రీనరీ, మంచి మంచి సీనరీస్ ఉన్నాయి, బాగుంది. మొత్తం ఎటు చూసిన రబ్బర్ ట్రీసే ఉన్నాయి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మీకు మార్నింగ్ టైంకి వచ్చేసరికి క్రేజీ ఎండ వల్ల ఘోరంగా వేడి వస్తుంది, చెమటలు కారుతున్నాయి. నైట్ అయితే ఓకే బాగానే ఉంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏసీ అనుకుంటా. కొట్టాయం రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ మాక్సిమం స్వాములు దిగుతారు, ఒకటి కొట్టాయంలో లేకపోతే చెంగనూరులో దిగుతారు అనమాట. అండ్ మేము చెంగనూరులో దిగేసి మనం రైల్వే స్టేషన్కి జస్ట్ బయటకు వెళ్ళగానే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ బస్ స్టాప్లో మొత్తం లైన్గా బస్సెస్ ఉంటాయి అనమాట. సో మేము విన్నది ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయని. సో ఇలా బస్సెస్ 4 మెంబర్స్కి 748 రూపీస్ ఛార్జ్ చేశాడు. అండ్ ఘాట్ సెక్షన్ కూడా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. మాక్సిమం కొంతమందికి ఘాట్ పడిన వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, లేకపోతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎటు చూసినా రబ్బర్ ట్రీస్, పైనాపిల్ ట్రీస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ ఘాట్ రోడ్ లో కూడా మధ్యలో ఒక బ్రేక్ ఇస్తాడు అనమాట. బ్రేక్ లో దిగేసి మనం టీ, కాఫీ కానీ ఇలాంటివి ఏమైనా కానీ తీసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ లాంగ్ ట్రావెలింగ్ మనం పంబాకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ బయట చూస్తే బయో టాయిలెట్స్ ఇలాంటివి చాలా ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు. సో మనం బస్సు దిగి జస్ట్ రోడ్ క్రాస్ చేసి అటు సైడ్కి వెళ్తే పంబ కనిపిస్తుంది. అండ్ ఇలా నడుచుకుంటూ ఒక 2 మినిట్స్ వాక్ చేస్తే పంబ వచ్చేస్తుంది. అండ్ పంబ మనకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ పంబా నది దాటి బ్రిడ్జ్ క్రాస్ చేసి అటుపక్కకి వెళ్ళి మనకు అక్కడ లాకర్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ పెట్టేసుకొని మనం పైకి స్టార్ట్ చేయొచ్చు. రిమైనింగ్ పార్ట్ 2లో చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.